అవకాశం మనకు వచ్చేదే కష్టం. మనకు ఇలాంటి అదృష్టం రాదు, అవకాశం రాదు మనకు. మన ఊర్లో మనం చేసుకుంటున్నాం ధైర్యంగా. ఎట్లా అంటే అవకాశం మనకే వస్తుంది. వేరే ఊర్లలో పోయి చేస్తామా ఇంత ధైర్యం చేయలేం. 10 నిమిషాలు అయిపోతుంది. ఓకే ఓకే, నువ్వు నీడ కూర్చున్నావు నేను తిరుపతి మంచిగా. నెయ్యి చరణ్, అరే చందు పిల్లలు ఇక్కడ రాండయ్య, కార్యకర్తలు ఎవరు రాండి, ఇక్కడ 2-3 ఇక్కడ ఉండండి. ఓం నమః శివాయ అనుకుంటూ హోమం చేస్తూ ఉండండి. ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి రుద్ర ప్రచోదయాత్ స్వాహా. ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి రుద్ర ప్రచోదయాత్ స్వాహా. ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి రుద్ర ప్రచోదయాత్ స్వాహా. హర నమః పార్వతీ పదజే హర హర మహాదేవ హర. ఓం నమః శివాయ. తర్వాత అమ్మవారి యొక్క హోమం అవుతుంటుంది. అందరూ కూడా శ్రీమాత్రే. నెయ్యి కొద్దిగా వేసుకోండి. ఎక్కువ వేస్తే మంట వస్తుంది, ఎక్కువ కూర్చోవడానికి ఇబ్బంది అవుతుంది. ఆత్యాజనాయ విద్మహే కన్యకుమార ధీమహి దుర్గే ప్రచోదయాత్ స్వాహా. ఆత్యాజనాయ విద్మహే కన్యకుమార ధీమహి దుర్గే ప్రచోదయాత్. ఆత్యాజనాయ విద్మహే కన్యకుమార ధీమహి దుర్గే ప్రచోదయాత్ స్వాహా. మాతా మహారాజ్ఞి మాతా కి దుర్గా మాతా కి దుర్గా మాతా కి. స్కందాయ నమః అనుకుంటూ దేవుళ్ళకి చాలా పేర్లు ఉన్నాయి. ఏది మనసులో వస్తే అది వారిని జంట నాగులు. సుబ్రహ్మణ్య స్వామి అంటే జంట నాగులు ఉన్నాయి కదా, ఆ జంట నాగులు వల్ల ఆయనను మనసులో స్మరణ చేసుకుంటూ పూజ హోమం చేస్తూ ఉండండి. ఓం భుజంగాయ విద్మహే చక్షుశ్రవణాయ ధీమహి తన్నో సర్వ ప్రచోదయాత్ స్వాహా. భుజంగాయ విద్మహే చక్షుశ్రవణాయ ధీమహి తన్నో సర్వ ప్రచోదయాత్ స్వాహా. భుజంగాయ విద్మహే చక్షుశ్రవణాయ ధీమహి తన్నో సర్వ. స్వామి భగవానికి ఆయన అనుగ్రహం ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ వివాహం కానీ అమ్మాయిలు అబ్బాయిలు మీ కుమారులు ఎవరు ఉంటే వాళ్ళకు స్మరణ చేసుకొని నమస్కారం చేసుకోండి. సంతానం లేని వాళ్ళు కూడా నమస్కారం చేసుకొని సుబ్రహ్మణ్య స్వామికి సంతానం కలుగుతుంది. గోపాలకృష్ణుని మనసులో స్మరణ చేసుకుంటూ నమస్కారం చేసుకోండి. మనం ఒంట్లో కృష్ణ పండుగ చేసుకున్న ప్రతి సంవత్సరం మన గ్రామంలో ఆయనను స్మరణ చేసుకోండి. గోవిందాయ విద్మహే గోపీజనవల్లభాయ ధీమహి కృష్ణ ప్రచోదయాత్ స్వాహా. 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 గోపాలకృష్ణ భగవానికి గోపాలకాయ నమః ధ్వజాయ నమః. ఓం దీర్ఘకాలాయ విద్మహే అంతఃసారాయ ధీమహి తన్నో ధ్వజదండ ప్రచోదయాత్ స్వాహా. దీర్ఘకాయాయ విద్మహే అంతఃసారాయ ధీమహి తన్నో ధ్వజదండ ప్రచోదయాత్ స్వాహా. దీర్ఘకాయాయ విద్మహే అంతఃసారాయ ధీమహి తన్నో ధ్వజదండ ప్రచోదయాత్ స్వాహా. దీర్ఘకాయాయ విద్మహే అంతఃసారాయ ధీమహి తన్నో ధ్వజదండ ప్రచోదయాత్ స్వాహా. ధ్వజరాజ భగవానికి ధ్వజస్తంభం మనకి ఆ రేడియేషన్స్ అంటే సెల్ ఫోన్ సిగ్నల్ ఏ విధంగా వస్తుంది మనకి, ఆ విధంగా ధ్వజస్తంభం ద్వారా ట్రాన్స్ఫార్మరం నుంచి మనకు ఊర్లోకి స్తంభాలకు ఏ విధంగా కరెంటు పాస్ అవుతుందో కరెంటు స్తంభాల నుంచి మన ఇంటికి వైర్ వేసుకుంటాం. ఇంట్లో మీటర్ నందీశ్వర భగవానికి ఒక దేవాలయం ఒక చోట ఉంది అంటే దానికి ప్రమాణం ఏంటంటే అక్కడ చూసినటువంటి శిఖరం, ఆ శిఖరాన్ని చూస్తే అది శైవాలయమా విష్ణువాలయమా
ఇవన్నీ కూడా చెబుతారు అనమాట. శైవాలయం అయితే ఇప్పుడు పెట్టినట్టుగా పెడుతూ ఉంటారు శిఖరాలు. అదే విష్ణువాలయాలు అయితే శంఖము గాని చక్రము గాని, చక్రం సుదర్శన చక్రాన్ని శిఖరంగా పెడుతూ ఉంటారు విష్ణువాలయాల్లో. కాబట్టి ప్రచోదయా స్వాహా హంస హంసాయ విద్మహే పరమహంసాయ ధీమహి, హంస ప్రచోదయా స్వాహా హంస హంసాయ విద్మహే పరమహంసాయ ధీమహి, హంస ప్రచోదయా స్వాహా హంస హంసాయ విద్మహే పరమహంసాయ ధీమహి, హంస ప్రచోదయా స్వాహా హంసాయ విద్మహే పరమహంసాయ ధీమహి. హంస ప్రచోదయా స్వాహా శిఖర భగవానికి జై. ధీమహి తన్నచక్ర ప్రచోదయా స్వాహా ఓం సుదర్శనాయ విద్మహే మహాజ్వాలాయ ధీమహి. మోదయ మోదయ ఓం నమో భగవతే మహాసుదర్శనాయ దీప్త్రే పరేదాయ సర్వదిక్షోపహరాయ బ్రహ్మణే పరం జ్యోతిషే స్వాహా. సుదర్శనాయ విద్మహే మహాజ్వాలాయ ధీమహి చక్ర ప్రచోదయాత్ స్వాహా. ఓం క్లీం కృష్ణాయ గోవింద సంవర సంవర మోదయ మోదయ ఓం నమో భగవతే మహాసుదర్శనాయ దీప్త్రే జ్వాలాపరేదాయ సర్వదిక్షోపహరాయ బ్రహ్మణే వరం జ్యోతిషే స్వాహా. సుదర్శనాయ విద్మహే మహాజ్వాలాయ ధీమహి చక్ర ప్రచోదయాత్ స్వాహా. సుదర్శన భగవానికి జై. శశాల యజ్ఞేశ్వరుడు హోమగుండంలో మొత్తం చెప్పినప్పుడు వేయండి, ఇప్పుడే కాదు. పట్టుకొని ఉండండి, చేతిలో పట్టుకొని ఉండండి. ఆకొద్దు, ఇస్తరాకులు వేయొద్దు, దాంట్లో ఉన్న ధాన్యమే వేయండి. పూలు తీయండి, ధాన్యం ఒక్కటే, పూలు కానీ వేరే అగరబత్తులు ఏమీ వేయద్దు, ఓన్లీ ధాన్యం ఒక్కటే. ఓం మూర్ధానం దివో అరతిం పృథివ్యావైశ్వరమృతాయ జాతమగ్న్యో కవిగో సమ్రాజమధన్యనాత్రా సప్తధాత్వారయంతి సప్తయో నీరావణత్వా కృతేన పూర్ణాహుతిముత్తమాంజుహోతి సర్వం వై పూర్ణాహుతిః సర్వమేవాప్నోతి అథో జయం వై పూర్ణాహుతిః అస్యామేవ ప్రతిష్టతే. అందరూ కూడా చెప్పండి. సాంగాయ సాయుధాయ ఆయుధాయ సవాహనాయ సవాహనాయ సశక్తి సశక్తి వేయండి. స్ఫూర్ణాహుతిం సమర్పయామి నమః స్వాహా. చప్పట్లు చప్పట్లు చేయండి. యజ్ఞపురుష భగవాన్ ఇస్తరాకులు వేయొద్దు, ఇస్తరాకులు వేయకండి, ధాన్యం ఉన్నవే వేయండి. ఇస్తరాకులని పక్కన పెట్టండి. దోశలు పట్టండి, అందరూ కూడా అక్కడే ఉండాలి, అందరూ కూడా అక్కడే ఉండి దోశలు పట్టండి. దోశలు పట్టి చెప్పండి, అందరూ కూడా పొగ రానియకుండా చేయండి, సైడ్కి వేయండి, మంటలో వేస్తే పొగ వస్తుంది. అందరు వేసారా? ఇస్తరాకులో ఉన్న ధాన్యం దోశలు పట్టాడు అందరూ కూడా. బుద్ధిం శ్రియం బలం ఆయుష్యం తేజః ఆరోగ్యం దేహి మే హవ్యవాహన శ్రియం దేహి మే హవ్యవాహన ఓం నమః ఇది. అయ్యగారు చెప్పినటువంటి మంత్రమంతా కూడా దోశ. మగవాళ్ళు రెండు చేతులు పట్టుకోండి, మగవాళ్ళు మాత్రమే రెండు చెవులు పట్టుకోండి. రెండు చేతులతో ఉల్టా ఉల్టా పట్టుకోవాలి. కుడి చేయి పైకి రావాలి, ఎడమ చేయి లోపలికి వెళ్ళాలి. కుడి చేయి పైకి రావాలి. అందరూ మీ గోత్రము, మీ పేరు, మీ భార్య పేరు, పిల్లల పేర్లు చెప్పుకోండి. చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణే శుభంభవతు. శ్రీమాన్ శ్రీమదః గోత్రోద్భవస్యాధరామధ్యే సమేతస్య అహం మోహ అభివాదయేదభివాదయామి. చెప్పండి అందరూ కూడా చెప్పండి. మంత్రహీనం
క్రియాహీనం భక్తిహీనం శక్తిహీనం హుదాశన యత్ హుతంతు మయా దేవ పరిపూర్ణం తదస్తు మే అనేన ప్రతిష్ఠ మహోత్సవ అంగత్వేన ఆవాహిత మండప దేవత హోమేన యజ్ఞేశ్వర సుప్రీనాథో. చక్కగా యజ్ఞేశ్వరునికి అక్కడ దేవుళ్ళకి అందరూ కూడా అక్కడి నుంచి నమస్కారం చేసుకొని మా పూజలో ఏమైనా తప్పులుంటే క్షమించండి స్వామి అనేసి చేతులు జోడించుకొని దండం పెట్టుకోండి అంతే. మంగళారతులు పక్కకు పెట్టండి, చేతులు రెండు జోడించుకొని ప్రదక్షిణాలు చేసుకోండి. గాని గాని చ పాపాన జనమాన్ నగదాన జాతాన తన ప్రసందే ప్రదక్షిణ పదే పదే ఎవరి హోమగుండం వాళ్ళే శరణాగత. ఇప్పుడు లోపల అష్టోత్తర శత కలశ, అష్టోత్తర శతం అంటే 108 సంఖ్య. లోపల గురుగులకు పెట్టేసేసి పంచామృతాలు పంచపల్లవాలు ఆవు పంచకం ఆవు పేడ ఇవన్నీ నీళ్లు చెప్పి ఆ 108 గురుగులతో పెట్టారు. పూజ కూడా అయిపోయింది. ఇప్పుడు అష్టోత్తర శత కలశాలతో దేవతల మూర్తులకు అందరూ కూడా అభిషేకం ఉంటుంది. దానినే మహాస్నపనము అంటాము. ఆ స్తపన కార్యక్రమం జరుగుతుంది. అందరూ కూడా లైన్లో రావాలి. లైన్లో వస్తే అక్కడ గురుగులు ఇవ్వడం జరుగుతుంది ఒక్కొక్కరికి. ఆ గురుగులు అందరూ కూడా ఒకరి మీద ఒకరు పడి నాకు రాలేదు గురుగు, నేను ముందు వెళ్తా, నేను వెనకాల వెళ్తానే అనుకోవద్దు. అందరూ సహకరిస్తే కార్యక్రమం అంతా కూడా చక్కగా అవుతుంది. అందరూ కూడా సహకరించవలసిందిగా విజ్ఞప్తి. బాజా వాళ్ళు లోపలికి రండి. లోపల ఫస్ట్ మీరు వెళ్ళండి. వెనక ఉండాలి, లైన్లో ఉంటేనే బాగుంటుంది. ఎవరు ఇష్టమైన వాళ్ళు వస్తే బాగుండదు. అట్లా మెట్ల మీద రమ్మని అందరు మెట్ల మీద నుంచి అందరు లైన్ కట్టండి. అక్కడ అందరు ముందు లైన్ కట్టండి.
ఒకటే అందరూ పోయొచ్చు, అందరూ పోయొచ్చు. గురువులు తెచ్చుకొని పోయండి, అందరూ పోయొచ్చు.
అన్ని పోసిన కింద కాలు దాటుతున్నాయి మిగతా వాళ్ళకి. శివ పోసి నాకు మీరున్నా తెచ్చిన వాళ్ళు ఉంటేనే ఇప్పుడు ఎవరు కొనుక్కు రావద్దు. ఓన్లీ తెచ్చిన వాళ్ళు ఉంటేనే పోయండి. ఇక్కడ ఆల్రెడీ గురువులు ఉన్నాయి, గురువులతో వెళ్ళొచ్చు. కొత్త వాళ్ళు ఎవరైనా కొనుకొచ్చుకుంటే తెచ్చిపోయండి.